नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పోవడం, తర్వాత కొత్త నేరం ఎట్లా చేసినా అని చెప్పడం, ఆస్తి ఎక్కడ అంటే దొంగిలించిన సొత్తు ఎక్కడ దాచిపెట్టిండు, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి తీసుకురావడం, ఇవన్నీ కొద్దిగా శ్రమతో కూడుకున్న పనులు. అవన్నీ కూడా జాగ్రత్తగా నిర్వహించిన ఎస్ఓటీ మరియు ఘట్కేసర్ పోలీసులకు శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇట్లా తన ఇంట్లో తను రాములు అని ఆయన కంప్లైంట్ ఏమి ఇచ్చారంటే, మేము చర్చికి వెళ్ళిన టైంలో మా ఇంట్లో దొంగతనం జరిగింది, మా తాళం పగలగొట్టి 21 తులాల బంగారం మరియు ఒక 5 లక్షల రూపాయలు క్యాష్ దొంగలు ఎత్తుకెళ్ళారని కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కొంత నిఘా పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా వర్క్ చేస్తుంటే ఈరోజు మాకు పొద్దున 6 గంటల సమయంలో మళ్ళీ దొంగతనం చేసేందుకు ఎక్విప్మెంట్ తీసుకొని డిపిఎస్ స్కూల్ ఘట్కేసర్ దగ్గర ఒక వ్యక్తి సంచరిస్తుంటే అనుమానపడి మా పెట్రోలింగ్ వెహికల్స్ అతన్ని సెర్చ్ చేస్తే, ఎస్ఓటీ టీం వాళ్ళందరూ కలిసి సెర్చ్ చేస్తే అతని దగ్గర ఒక ఇనుప రాడ్ దొరికింది. తర్వాత గ్లౌస్, ఏవైతే వేలిముద్రలు పడకుండా గ్లౌజులు కూడా దొరికాయి. ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆయన పేరు పీట్ల గంగాధర్ అని, తను కళ్యాణదుర్గానికి చెందిన వ్యక్తిని, అనంతపూర్ వాస్తవ్యని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఏమైనా అఫెన్సెస్ చేసినామంటే, నేను గతంలో దాదాపు 42 అఫెన్సులు చేసినా అని చెప్పాడు. మేము కొద్దిగా ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయడం వల్ల అతను ఏం చెప్పాడంటే, ఏప్రిల్ నాడు ఈ లాస్ట్ మంత్ ఇక్కడ మన ఈ ద్వారకా నగర్లో ఘట్కేసర్లో కూడా డే టైంలో దొంగతనం చేశానని చెప్పాడు. మేము మళ్ళీ ఇంకా పరిశీలనగా అడిగితే ఆయన రాత్రిపూట నేను దొంగతనం చేయాలి, నేను డే టైంలోనే చేస్తానని చెప్పడం, తర్వాత తను ఎక్కడ చేశానని మాకు చూపెట్టడం, ఆ ప్రాపర్టీ ఎక్కడ దాచాడని చెప్పడం వల్ల మేము అతన్ని ఆ ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవరీ చేసి అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపెడుతున్నాం. ఈ మొత్తం ఈ నేర పరిశోధనలో భాగస్వామ్యం వహించిన ఈ ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ అశోక్, తర్వాత డిఐ జంగయ్య గారు, తర్వాత మా ఎస్ఓటీ టీం ఇన్స్పెక్టర్ రాములు, రఘురామ్ ఎస్ఐ గారు, తర్వాత ఏఎస్ఐ మల్లేటి బాబు, తర్వాత అశోక్ కుమార్ అలాంగ్ విత్ అదర్ స్టాఫ్ మెంబర్స్ అంజయ్య, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కష్టపడి ప్రాపర్టీని తేవడము, తర్వాత అతను ఇంట్రాగేట్ చేయడము, తర్వాత క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ చేయడంలో భాగస్వామ్యం వహించి ఈ కేసు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా కమిషనరేట్ తరఫున, మా సిపి సార్ తరఫున, మా తరఫున వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. టోటల్ ఎంత రికవరీ? బెట్టింగ్లలో ఈయన పార్టిసిపేట్ చేసి అందులో దాదాపు 5 లక్షల్లో తనకు అనుకూలమైన డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఒక 3,48,900 రూపాయలు మిగుల్చుకున్నాడు. అంటే ఈ మధ్య బెట్టింగ్ ఆడడం వల్ల అంటే దాదాపు 1,50,000 దాకా ఖర్చు పెట్టి, అంటే పేకాటకే ఖర్చు పెట్టాడు. ఆయన ప్రాపర్టీ మాత్రం ఆయన మెల్లగా ప్లాన్ చేసి ఎక్కడన్నా తెలియని ప్లేస్లో అమ్ముదామని చెప్పి, వెంటనే అమ్మితే కూడా డౌట్ వస్తుంది కదా, ఇక్కడ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఆ పాన్ బ్రోకర్కి కానీ బయ్యర్కి కానీ డౌట్ వస్తుందని చెప్పి ఆయన కొద్దిగా నిదానంగా అమ్ముదామని పెట్టుకున్నాడు. సార్ ఎక్కడెక్కడ చేశారు సార్? ఇది మన దగ్గర మాత్రం ఒకటే చేశాడు, మిగతా అన్ని అనంతపూర్ జిల్లాలో చేశాడు. అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం 42 నేరాల్లో ఉన్నాడు. 42 2013 నుండి 2011 ఇంటి నుండి బయటకు వచ్చాడు. అంటే నెగ్లెక్టెడ్ చైల్డ్, అంటే అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోవడం అటువంటివి చేస్తాడు.
2011లో వాళ్ళు ఇబ్బంది పడితే 2013లో వాడు ఇండిపెండెంట్గా జీవించడం స్టార్ట్ చేసి వాడికి వేరే సోర్స్ లేక ఈజీ ఎట్లా దొంగతనం చేస్తే డబ్బు తొందరగా వస్తుందని చెప్పి కొన్ని బైక్ దొంగతనాలు కూడా చేశాడు. అట్లా చేసి అమ్మడం కర్ణాటక తర్వాత రాయలసీమ మన కడప అనంతపురం ఈ జిల్లాలలో కూడా దొంగతనాలు ఉన్నాయి. అదే రెక్కీ అని కాదు, ఆయన మళ్ళీ అఫెన్స్ చేయడానికి మన ప్లేస్కి వచ్చాడు. ఈయన రెక్కీ ఏం నిర్వహించాడు, డైరెక్ట్గా తను వీధుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉన్న సందుల్లో ఇట్లా తిరుగుతూ వెళ్ళి ఎక్కడైతే తాళం ఉన్న ఇంటిని చూసుకుంటాడు, ఒకసారి అటు ఇటు తిరిగేసి ఆ గోడ దూకి అఫెన్స్ చేస్తాడు. మీరు అది రాడ్ కూడా చూడొచ్చు, సెంటరింగ్ వర్క్ చేస్తాడు మిగతా టైంలో. ఆ రాడ్ కూడా ఇంతవరకు ఉన్నది, అది ప్యాంట్ లోపల అండర్వేర్కు ఇట్లా ప్యాకెట్ ఉంటుంది, ఆ పాకెట్లో పెట్టుకుంటాడు, దాని మిగిలిన ప్యాంట్ వేసుకుంటాడు. బయట నుండి చూస్తే మనకు కనబడదు, అట్లే వస్తాడు. ఈ గ్లౌస్ ఎందుకు వాడుతున్నా అంటే ఫింగర్ ప్రింట్స్ పడకుండా. సార్ ఎంత గోల్డ్ రికవరీ చేస్తారు సార్? గోల్డ్ ఇంటాక్ట్ మనకు 16.5 తులాల గోల్డ్, తర్వాత 3,48,900 రూపాయలు క్యాష్, ఇవి రెండు. థ్యాంక్ యూ. ఇందులో నిజంగా చాలా కష్టపడి వర్క్ చేశారు. రికవరీ పార్ట్ కానీ, తర్వాత అతని ఇంట్రాగేషన్ చేయడం, పాత నేరాలు ఒప్పుకోవడం, తర్వాత కొత్త నేరం ఎట్లా చేసినా అని చెప్పడం, ఆస్తి ఎక్కడ అంటే దొంగిలించిన సొత్తు ఎక్కడ దాచిపెట్టిండు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి తీసుకురావడం, ఇవన్నీ కొద్దిగా శ్రమతో కూడుకున్న పనులు. అవన్నీ కూడా జాగ్రత్తగా నిర్వహించిన ఎస్ఓటీ మరియు ఘట్కేసర్ పోలీసులకు శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.